ఫస్ట్ ఏమేమి రాసుకున్నారు పిల్లర్స్? ఫస్ట్ పిల్లర్ ఈజ్ సెటప్. ఈ సెటప్ నేర్చుకున్నారు అనుకోండి, మీకు సబ్జెక్ట్ మాత్రమే వస్తుంది. ఈ సబ్జెక్ట్లో మీరు నేర్చుకొని మీరు ట్రై చేస్తే 100కి 100% ఫెయిల్ అవుతారు. సబ్జెక్ట్ మీరు ఎంత బాగా నేర్చుకుంటారనేది ఇంపార్టెంట్ కాదు. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ సెటప్ నేర్చుకుంటారో మీరు 25% సక్సెస్ అయినట్టు. ఎంత? ఓన్లీ 25%. అండ్ సెకండ్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్. దాన్ని మనం రివార్డ్ ఆర్ఆర్ అంటారు, రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అంటారు. ఓకే, RRR కాదు. ఓకే, 2 Rలు. సో మీకు రిమైనింగ్ 25% రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకుంటే అవుతుంది. థర్డ్ ట్రేడ్ జర్నలింగ్. ఇదేంటి సార్ ట్రేడ్ జర్నలింగ్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? ట్రేడ్ జర్నలింగ్ అంటే ట్రేడ్స్ని ఎలా రాస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది నోట్ డౌన్ చేసే ఒక బడ్జెట్ లాంటిది. అండ్ ది లాస్ట్ సైకాలజీ. ఇప్పుడు 100కి 100% అయిందా? సో ఎప్పుడైంది 100%? ఇవన్నీ పిల్లర్స్ కలిపితే. ఒక్క సెటప్ మాత్రమే నేర్చుకోవడం వల్ల సక్సెస్ఫుల్ అవరు ట్రేడింగ్లో. ఎస్ ఆర్ నో? అందువలనే ట్రేడింగ్ అనేది 4 పిల్లర్స్ అని చెప్తాం. ఎన్ని పిల్లర్స్? 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే దెన్ యూ విల్ బీ అ సక్సెస్ఫుల్ ట్రేడర్.